గులాబ్ జామ్, రస్మలై, బర్ఫీ, మోతిచూర్ లడ్డు, బేసన్ లడ్డు, కొబ్బరి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, పస్తా బర్ఫీ, కాజు బర్ఫీ, బేసన్ బర్ఫీ, పాలకోవా బర్ఫీ, కలాకండ్, గజర్ కా హల్వా, నట్స్ హల్వా, కరాచీ హల్వా, బత్తీసా హల్వా, రసగుల్లా, బాదుషా, పాలకోవా అని మిఠాయి పేర్లు చెప్తంటే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయిలే. ఇవన్నీ నోరు తీపి చేసేటే గాని ముచ్చట షేదబ్బా. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, మిఠాయిల దుకాణాలల్లా ఎన్కటి ఆ మెరుపు లేదు, అప్పటి కల లేదు. ఏ స్వీట్ దుకాణం పోయినా స్వీట్ల మీద చెక్కున మెరిసే ఎండి పూతగానొచ్చేది, చూడంగానే కొనాలనిపించేది. కానీ ఇప్పుడు ఏనో తాను తప్ప అది సుత కస్టమర్లు అడిగితేనే తయారు చేసి ఇస్తుండ్రు తప్పితే స్వీట్ల మీద బొత్తిలకే కానరాకుండా అవుతుంది. గీ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎండి రేటు బంగారంతో పోటీ పడ్డట్టే ఊరకబట్టే మరి. అప్పుడైతే వెండి రేటు 50,000 కేజీ ఉంటుంది, ఇప్పుడైతే 2 లక్షల పైననే పోయింది. ఉన్న వాళ్ళైతే డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ తీసుకుంటారు. లేక వాళ్ళు అంటే ఎట్లా చేయాలి? ఇగేముంది, గంతగానం రేటు పెట్టి కొనలేక స్వీట్ షాపులోళ్ళు ఎండి రేకులు కొనుడు బంద్ పెట్టిండ్రు, స్వీట్ల మీద వర్షుడు లేదు. ఆ వాడకం చేస్తే రేటు పెంచాలే, అట్లా చేస్తే పబ్లిక్ మెచ్చరాయే. అందుకే ఎండి జాగల ఏరే ఎక్కమతులు చేస్తురు గాని అది తింటే పెయికి మంచిది కాదని అమ్ముడు పోతలేవు. దానికి అల్యూమినియంది వస్తుంది, అది వెండి మొత్తం ప్యూర్లా వస్తలేదు ఇప్పుడు. అది తక్కువ అయినది, అందుకోసం అది ఎవరు ఎక్కువ వాడతలేరు. అయితే స్వీట్లు ఖరాబ్ కాకుండా ఉండాలనో ఎండి పేయికి మంచి చేస్తదనో వెనకటికెళ్ళి ఎండి రేకులు వర్షేది. ఉన్నోళ్ళైతే బంగారు పూత ఉన్న స్వీట్లు ఆర్డర్ చేసేది. డే టు డే సిల్వర్ రేట్స్ మీది పోతూనే ఉన్నాయి. దాని గురించి మేమంతా స్వీట్స్లో పెట్టడం చాలా తక్కువ చేసాం. మోర్ దెన్ 1200 రేంజ్, 1400 రేంజ్ పైన స్వీట్స్ మీదనే మేము సిల్వర్ ఫాయిల్ పెడుతున్నాం. అన్ని మిఠాయిల మీద పెడదామా అంటే మాకు గిట్టదనబట్టే ఎండి లేకుండా ఏక్ నెంబర్ నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ ఆడకం చేసి కమ్మగుండే ఇకమతి చేస్తున్నారు. ఆడతారు కానీ మేము పెట్టి ఇస్తలేము, ఎందుకంటే మాకు కూడా అది వర్కౌట్ కాదు కదా. అయినా మిఠాయి అంటే మిఠాయే గాని మీద ఏది అతక పెడితేంది పెట్టకుంటేంది, గమ్మతి ముచ్చట కాకుంటే.